నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఈ నెల 30న బాన్స్వాడకు సీఎం కేసీఆర్ రాక ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ హెలిప్యాడ్ పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించిన శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి. మీరు చూపే ప్రేమ, ఆప్యాయత, అభిమానం నా జన్మలో మర్చిపోలేను. భీమ్గల్ మండల బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన అనంతరం జిల్లాలో ఇప్పటి వరకు 2,86,74,344 రూపాయలు సీజ్. సరైన ధ్రువపత్రాలు సమర్పించిన వారికి 1,74,15,858 రూపాయలు తిరిగి ఇచ్చామని సిపి కల్మేశ్వర్ వెల్లడి. నందిపేట్ మండలంలో విస్తృతంగా పర్యటించిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఆయా ప్రాంతాల్లో ఘన స్వాగతం. పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక. రాష్ట్రం ఏర్పడక ముందు పద్మశాలి కులవృత్తి ప్రమాదంలో ఉండేది. నేడు ఆ కులవృత్తికి కేసీఆర్ ఎన్నో ప్రోత్సాహాలు అందించారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పద్మశాలి ఆత్మీయ సమ్మేళనంలో రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి మద్దతుల వెల్లువ. అభివృద్ధి ప్రదాత వేముల వెన్నంటే ఉంటామన్న బాల్కొండ నియోజకవర్గానికి చెందిన పలు సంఘాల సభ్యులు. కమిషన్లకు కక్కుర్తి పడే అభ్యర్థులను ఎన్నికల్లో ఓడించండి. రేంజల్ మండలంలోని కల్యాపూర్, కూనెపల్లి, బాగపల్లి గ్రామాల్లో పర్యటించి 6 గ్యారంటీ స్కీమ్లను వివరించిన బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి. ప్రగతికి మారుపేరు నిజామాబాద్ నగరం. అభివృద్ధికి చిహ్నాలు ఐటీ హబ్, నూతన కలెక్టరేట్. నగరంలోని 12, 13 డివిజన్లలో ఎన్నికల ప్రచారం చేసిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల సమక్షంలో 500 మంది బీఆర్ఎస్ లో చేరిక. మాపల్లె చారిటబుల్ ట్రస్ట్ నర్సింగ్పల్లి ఇందూర్ తిరుమల క్షేత్రం వద్ద ప్రకృతి వ్యవసాయ పరిశీలించిన ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు. ప్రముఖ వైద్యులతో కలిసి ప్రకృతి వ్యవసాయ ఆధారిత ధ్యానంతో తయారు చేసిన ఆహారం భుజించిన దిల్ రాజు నరసింహారెడ్డి. బాన్స్వాడ పట్టణంలో రేపు జరుగుతున్న బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ కోసం జరుగుతున్న ఏర్పాట్లను ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులతో కలిసి సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. బాన్స్వాడ పట్టణంలోని వీక్లీ మార్కెట్లో జరిగే ఈ బహిరంగ సభకు బాన్స్వాడ నియోజకవర్గం నలుమూలల నుండి లక్షల మంది ప్రజలు హాజరవుతారని, అందుకు అనుగుణంగా సభాస్థలి, పార్కింగ్ ఏర్పాట్లు ఉండాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బహిరంగ సభ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ను పరిశీలించారు. సభాస్థలికి దగ్గరలో వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన 2 స్థలాలను పరిశీలించిన సభాపతి, ప్రజలకు ఎండ తీవ్రత నుండి రక్షణ కోసం ప్రత్యేకంగా పెండల్స్ వేస్తున్నామని, చివరన కూర్చున్న వారికి కూడా సభా వేదిక కనిపించే విధంగా సిట్టింగ్ ఏర్పాటు చేయాలని పోచారం సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోచారం శంభురెడ్డి, డాక్టర్ పోచారం రవీందర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, రైతు బంధు అధ్యక్షుడు అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, నాయకులు గురు వినయ్, జుబేర్, బాబా, ఎజాజ్, కౌన్సిలర్లు, డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి, పట్టణ సీఐ మహేందర్ రెడ్డి సభాపతి పోచారంతో ఉన్నారు. సీఎం కేసీఆర్ జనరంజక పాలనకు ఆకర్షితులై మోర్తాడ్ మండలం తక్కూరి వాడకు చెందిన పలు పార్టీల నాయకులు మంత్రి వేముల సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. సీఎం కేసీఆర్ జనరంజక పాలన బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మోర్తాడ్ మండల కేంద్రం తక్కూరి వాడకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ యువకులు, మిత్రాస్ యూత్ సభ్యులు, దొన్కల్ గ్రామం నుండి హనుమాన్ యూత్ అసోసియేషన్ యువకులు, కాంగ్రెస్ మాజీ ఎంపీటీసీ లక్ష్మి పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బాల్కొండ మండలం చిట్టాపూర్ నుండి కింగ్స్ యూత్, మహాశక్తి, అంబేద్కర్ యూత్, పవర్ యూత్, గల్లీ బాయ్స్, వెపన్స్ యూత్, ఈగల్ యూత్, ప్రొఫెషనల్ యూత్, లీనోస్ పవర్, షైనింగ్ స్టార్స్, వినాయక్ యూత్లకు చెందిన 300 మంది యువకులు
రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి మంత్రి సాధారణంగా ఆహ్వానించారు. బాల్కొండ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసిన వేములకే తమ సంపూర్ణ మద్దతు అంటూ మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్న యువకులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలే నా బలగమని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మండల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, నాకు కార్యకర్తలే బలగం, మీరు చూపే ప్రేమ అభిమానం నా జన్మలో మర్చిపోలేదని అన్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూపిస్తూ గెలువగానే ఇచ్చే కొత్త పథకాలు వివరిస్తూ ఇంటింటికి తిరిగి ఓటు అడగాలని ఆయన సూచించారు. గెలుపు ఎలాగో వస్తుంది, మెజార్టీతో గెలిస్తే ఎక్కువ నిధులు తీసుకునే హక్కును పొందుతామని అన్నారు. భీమ్గల్ ప్రజలంటే నాకెంతో ఇష్టం. ఇక్కడి ప్రజలకు ఆప్యాయత, ప్రేమ అభిమానాలు ఎక్కువ. పనిచేసిన వారికి పట్టం కడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పెంచుతామని చెప్తున్నాం. బాగా పెంచినాం, అట్లా 200 1000 అన్నాం, పెన్షన్ చేసినాం 5 ఏళ్ళు. 1000 2000 అన్నాం, చేస్తున్నాం. ఇప్పుడు 5 ఏళ్ల నుంచి 2000 చేస్తున్నాం. కరోనా వచ్చిన కేసీఆర్ 2000 పెన్షన్ ఆపలేదు, 10,000 రైతు బంధు కూడా ఆపలేదు. అది మన కమిట్మెంట్. కాంగ్రెస్ వాళ్ళ గ్యారెంటీలు తిరగ కాదు, బక్వాస్ గ్యారెంటీలు తిరగ కాదు. కాబట్టి ఇట్లా అన్ని రకాలుగా మనం చెప్పుకొని ఓట్లు అడిగే మనకు సతా ఉన్నది. పద్మశాలి కులస్తులకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం అండగా నిలిచిందని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని ఎస్ఎల్జీ గార్డెన్ ఫంక్షన్ హాల్లో పద్మశాలి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో సంఘాలకు ఇప్పటికే 46 కమ్యూనిటీ సంఘాల భవనాల నిర్మాణాలకు తన ఎమ్మెల్యే నిధుల నుంచి 2 కోట్ల రూపాయలతో కమ్యూనిటీ భవనాలు నిర్మించుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండి పథకాలు అందేలా కుల సంఘాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సంఘాల పనితీరుపై కూడా మంచి ఆలోచన చేసుకోవాలని సూచించారు. తెలంగాణ రాకముందు పద్మశాలీల కుల వృత్తి ప్రమాదంతో ఉండేదని, ఆ సామాజిక వర్గానికి చెందిన వారికి ఎక్కువ భూములు కూడా లేవని చెప్పారు. దాంతో బాగా చదువుకొని చాలా మంది డాక్టర్లుగా, శాస్త్రవేత్తలుగా ఆయా వృత్తుల్లో స్థిరపడ్డారని, కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అనేక మంది పద్మశాలీలు పేదరికంలో ఉండటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ల్యాండ్ విషయంలో మీరు ప్రయత్నం చేయండి, నేను ప్రయత్నం చేస్తాను. 50 లక్షల మందిని చేపట్టేస్తాను. అది ఆలోచిస్తాను. చాలా గ్రామాలు, ఈ గ్రామాల్లో అయితే కమిటీ రాలేదు, ఆ గ్రామానికి తప్పకుండా కమిటీలు ఇస్తాను. ఏ గ్రామం రాలేదు, ఈ గ్రామంలో ప్రతిష్ఠితంగా సోదరులు వాళ్ళందరికీ కూడా తప్పకుండా కమిటీలు చేయడం ఏర్పాటు చేస్తాం. అన్నిగా ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ, నిజామాబాద్ రూరల్ పార్టీ ఎలక్షన్ ఇన్ఛార్జ్ బి గంగాధర్ గౌడ్, జిల్లా యువ నాయకులు, జిల్లా ఒలింపిక్ ఉపాధ్యక్షులు ట్వైకండో రాష్ట్ర ఉపాధ్యక్షులు దర్పల్లి జడ్పీటీసీ భాజిరెడ్డి జగన్మోహన్, ఉమ్మడి జిల్లాల డీసీఎంహెచ్ చైర్మన్ సాంబారి మోహన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పద్మశాలి ముఖ్య నాయకులు గుజ్జేటి వెంకట నర్సయ్య పాల్గొన్నారు. జిల్లాలో ఎన్నికల నియమావళి సందర్భంగా 2,86,74,344 రూపాయలు సీజ్ చేయగా సరైన ధ్రువపత్రాలు చూపించిన వారికి 1,74,15,858 రూపాయలు తిరిగి ఇవ్వడం జరిగిందని సిపి కల్మేశ్వర్ వెల్లడించారు. తెలంగాణలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన తేదీ 9/10/2023 నుండి తేదీ 28/10/2023 వరకు నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, ఆర్మూర్, బోధన్ మరియు బాన్సువాడ నియోజకవర్గాల పరిధిలో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, స్టాటిక్ సర్వేలైన్స్ టీమ్స్, పోలీస్ సిబ్బంది, కేంద్ర బలగాలను ఎన్నికల అవినీతి కార్యకలాపాలను అరికట్టడానికి డిప్లాయ్మెంట్ చేశారు. ఎలక్షన్ల కమిషన్ ఆఫ్ ఇండియా గ్రేడర్స్ ప్రకారం తేదీ 9/10/2023 నుండి ఇప్పటి వరకు నగదు, బంగారం, వెండి, విలువైన వస్తువులు, మద్యం, మత్తు పదార్థాలు, ఇతర వస్తువులను పట్టుకోవడం జరిగింది. పట్టుబడినప్పుడు అట్టి స్థలంలో సంబంధిత ధృవీకరణ పత్రాలు చూపించకపోవటం వలన మరియు సరైన కారణాలు తెలియజేయకపోవటం వలన సీజ్ చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు 2,86,74,344 విలువైన నగదు జప్తు చేయగా
జిల్లా గ్రేవెన్స్ కమిటీ ద్వారా 1,74,15,858 నగదును తిరిగి ఇవ్వటం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం 10 లక్షల కన్నా ఎక్కువ నగదు పట్టుబడితే అట్టి విషయాన్ని జిల్లా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు అప్పగించడం జరుగుతుంది. సరైన ధృవపత్రాలు చూపించిన వారికి అట్టి నగదు తిరిగి ఇవ్వటం జరుగుతుందన్నారు. నందిపేట్ మండలంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. నందిపేట్ మండలంలోని వెల్మల్ గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు యావల్ల వంశీ అనుచరులు బీఆర్ఎస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితుల బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. వారందరికీ పార్టీ కండువా వేసి బీఆర్ఎస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా ఎన్నికల ప్రచారానికి నందిపేట్ మండలం కంటం గ్రామానికి విచ్చేసిన సందర్భంగా అపూర్వ స్వాగతం పలికిన గ్రామస్తులకు బీఆర్ఎస్ నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. నందిపేట్ మండలం కంటం గ్రామంలో ప్రజా ఆశీర్వాద యాత్ర కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని స్థానికులకు నవంబర్ 30వ తేదీన జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు వేసి ఆశీర్వదించాలని కోరడం జరిగింది. ఈరోజు నందిపేట్ మండలం మల్లారం గ్రామంలో ప్రజా ఆశీర్వాద యాత్ర కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని స్థానికులకు నవంబర్ 30వ తేదీన జరిగే ఎన్నికలకు కారు గుర్తుకే ఓటు వేసి ఆశీర్వదించాలని కోరడం జరిగింది. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా ఎన్నికల ప్రచారానికి నందిపేట్ మండలం మల్లారం గ్రామానికి విచ్చేసిన సందర్భంగా అపూర్వ స్వాగతం పలికిన గ్రామస్తులకు బీఆర్ఎస్ నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. చాలా సంతోషం. 400 ఓట్ల ఊరు ఉన్న ఊరంతా ఈయనే ఉన్నారు. కేవలం 400 ఓట్ల చిన్న ఊరు. ఇదే గాంధీ విగ్రహం దగ్గర అదే కరీం బాబా దీని ముందటి నుంచి ఈ గుడి కాడ మనం అనుకున్నాం. ఆ గుడి ముందు కూడా మనం మొక్కుకున్నాం. ఏమన్నాం? మల్లారం బాగుండాలి, తెలంగాణ రావాలి అన్నమా. మా మైనార్టీ సోదరు మనకి సాక్షి కూడా చెప్పినాం. కరీం బాబా దగ్గర కూడా మొక్కుకున్నాం. 2 సార్లు అయితే ఉన్న ఊర్లు పనులన్నీ అయిపోతాయని చెప్పి అన్నాం. ఇలా ఈ మొత్తటి చెరువు మొత్తం నిండా నీళ్లు కనబడుతున్నాయంటే దానికి కర్త కర్మ క్రియ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? నర్సింగ్పల్లి ఇందూర్ తిరుమల క్షేత్రంలో ప్రకృతి వ్యవసాయాధారిత పంటలను ప్రముఖ నిర్మాత ఆలయ వ్యవస్థాపకులు దిల్ రాజ్ నరసింహానాయుడు వైద్యులు పరిశీలించారు. నర్సింగ్పల్లి ఇందూర్ తిరుమల క్షేత్రంలో మాపల్లె చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుభాష్ పాలేకర్ కృషి విధానంలో ఆధ్యాత్మిక ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ నరసింహారెడ్డి ప్రముఖ వైద్యులతో కలిసి సందర్శించారు. అనంతరం ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన దినుసులతో కూడిన ఆహారాన్ని వారు భుజించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయేతర పంటలతో వచ్చే ధాన్యం ఎంతో ఆరోగ్యకరమైందన్నారు. ఇదిలా ఉండగా అంతకు ముందు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఇందూర్ తిరుమల క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేశారు. దిల్ రాజ్ నరసింహారెడ్డి వైద్యులతో ముచ్చటించారు. మూత్రము, ఆవు పేడ, ఆవు పాలు, ఆవు మజ్జిగతో చేస్తున్నటువంటి ఈ వ్యవసాయ కృషి విధానానికి ఈరోజు పెద్దలు రామచందర్ గారు ఐఎంఏ అధ్యక్షులు నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి డాక్టర్లందరినీ మరియు కాలేజీ స్టూడెంట్స్ అందరినీ కూడా తీసుకొని ఇక్కడికి వచ్చారు. మా విజ్ఞాపన మేరకు వారికి ఈరోజు మేము చేస్తున్నటువంటి కృషి అంతా కూడా ప్రత్యక్షంగా అనుభూతి చెందేట్టుగా చూపించారు. అందులోనే గానుగలు, ఆ గానుగల నూనె ఎలా తీస్తారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి బాల్కొండ నియోజకవర్గంలో ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. కుల మతాలకు అతీతంగా ఏకగ్రీవాల జోరు కొనసాగుతుంది. వేల్పూర్ మండలం రామన్నపేట్ గ్రామం దేవంగ సంఘం కమ్యూనిటీ సభ్యులు, కమ్మర్పల్లి మండలం నాగాపూర్ గ్రామ కుర్మ యాదవ సంఘం సభ్యులు పలువురు అభివృద్ధి చేసిన వేములకే మా ఓటు అంటూ ఏకగ్రీవ తీర్మానాలు చేసిన కాపీలు మంత్రి వేములకు స్థానిక మండల నాయకులకు అందజేశారు. ఏకగ్రీవ తీర్మానాలు చేస్తూ అభివృద్ధి ప్రదాత వేముల వెన్నంటే ఉంటామని స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన పలు కుల సంఘాల సభ్యులకు మంత్రి వేముల హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పలువురు క్రిస్టియన్ సోదర సోదరీమణులు మంత్రి వేములను ఆశీర్వదిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భారీ మెజారిటీతో విజయం సాధించాలని పలువురు మహిళలు ఆకాంక్షించారు. తమకు ఏ పార్టీతో జట్టు లేదని తెలంగాణ ప్రజా పార్టీ జట్టు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. శనివారం రోజున ఎక్స్ ట్విట్టర్ వేదిక ద్వారా నిర్వహించిన ఆస్క్ కవిత కార్యక్రమంలో నెటిజన్ల ప్రశ్నకు కల్వకుంట్ల కవిత సమాధానాలు ఇచ్చారు. రాజకీయ వ్యక్తిగత అంశాలను పంచుకున్నారు. తెలంగాణ బీజేపీ నాయకత్వ బాధ్యతల నుంచి బీసీని తప్పించి అగ్రవర్ణాలకు అప్పగించారని, కేంద్రంలోని బీజేపీ బీసీలకు
కుల గణనను చేపట్టడానికి నిరాకరిస్తుందని ధ్వజమెత్తారు. మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు కోటా ఇవ్వకపోవడమే కాకుండా సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడాన్ని పట్టించుకోవడం లేదని, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని విస్మరిస్తుందని వివరించారు. ఇవన్నిటికీ పక్కన పెట్టి ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని, ఇది కేవలం ఎన్నికల గుమ్ముకుగా కవిత అభివర్ణించారు. తమకు రాజకీయ ప్రత్యర్థులతో ఎటువంటి డీల్ లేదని, తాము టీం తెలంగాణ అని తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీకి 100కు పైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు ఆలోచనల పరులని, 10 ఏళ్ల ప్రగతిని గమనించారని వివరించారు. బాధ్యత ఉన్న ప్రభుత్వాన్ని భరోసా ఇచ్చే నాయకుడిని ఆశీర్వదించి మళ్లీ ఎన్నుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నవీపేట్ మండల వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రచార జోరు హోరెత్తింది. ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ నాయకులు సంక్షేమ పథకాలను, బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. నవీపేట్ మండల కేంద్రంలో వందలాది మంది కార్యకర్తలతో పలు కాలనీల్లో బీఆర్ఎస్ నాయకులు ప్రచారం జోరు పెంచారు. మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నర్సింగ్రావు, నాయకులు తెడ్డి పూశెట్టి, సూరిబాబు, అల్లం రమేష్ ఎంపీటీసీలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ 10 ఏళ్లలో చేసిన అభివృద్ధిని మరియు నూతన మేనిఫెస్టో అంశాలను ప్రజలకు క్లుప్తంగా వివరిస్తూ ప్రచారం కొనసాగించారు. ప్రచార కార్యక్రమం అనంతరం నవీపేట్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల బీఆర్ఎస్ అధ్యక్షులు నర్సింగ్రావు, నాయకులు తెడ్డి పోషెట్టిలు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రజల పార్టీ అని, 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో హామీ ఇవ్వని పథకాలు సైతం ప్రవేశపెట్టి ఇంటింటికి సంక్షేమ పథకాలు అందేలా ఎంతో కష్టపడ్డారని, అలాంటి వ్యక్తి మళ్లీ ముఖ్యమంత్రి అవ్వాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎన్నికలు వస్తే హడావిడి చేసి మాయమాటలు చెప్తారని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో సుభిక్షంగా ఉందని, 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. కారు గుర్తుకు ఓటు వేసి బోధన్ ఎమ్మెల్యేగా 3వ సారి సైతం షకీల్ ని భారీ మెజార్టీతో గెలిపించుకొని నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని అన్నారు. కరోనా కష్టకాలంలో ఎమ్మెల్యే షకీల్ ప్రజలకు అండగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సతీష్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు దేవరాజ్, నవీన్ రాజ్, పోతన్న, మహిళా నాయకులు పూసాని, కోఆప్షన్ సభ్యులు అల్తాఫ్, మైనార్టీ శాఖ పట్టణ అధ్యక్షులు మోహిజ్, పలువురు మైనార్టీ నాయకులు, యువకులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. తప్పనిసరిగా మీరందరూ వినాలా. కర్ణాటక మొన్ననే కాంగ్రెస్ అక్కడ వచ్చినప్పటికీ మన కరెంట్ లేదు, పెన్షన్ ఇస్తామని లేదు, సిలిండర్ ఇస్తామని లేదు, ఏ కార్యక్రమం కూడా మోసం చేసి ఇవాళ సీట్లు అడుగుతున్నారు. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 9.5 సంవత్సరాలు మనం ఇక్కడ ఏదైతే అనుకున్నారో ఆ స్కీమ్ ఇవ్వడం జరిగింది. ఇది చేనేతల ప్రభుత్వమని ఆర్మూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్మూర్ మండలం పద్మశాలి ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగిన పద్మశాలి సామాజిక వర్గం ఆత్మీయ సమ్మేళనంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ పద్మశాలి సోదరులకు జీవితాంతం అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. వారికి ఇష్టం వచ్చినా నాకు కష్టం అనుకోకుండా చేనేతల బతుకు చిత్రం మార్చడం కోసం బతుకమ్మ చీరల పథకం, తెలంగాణ రాష్ట్రం రాకముందే చేనేత అన్నల పరిస్థితి ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది, నాడు ఊరి సిరిసిల్ల మంత్రి కేటీఆర్ వచ్చాక నేడు సిరిసిల్ల అనే ముఖ్యమంత్రి కేసీఆర్ పద్మశాలి సోదరుల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత చేనేతల జీవితాలకు వెలుగు వచ్చింది. మీ కడుపులో తలపెట్టి అడుగుతున్న నన్ను మళ్లీ దీవించండి అని జీవన్ రెడ్డి అర్థించారు. ఆర్మూర్ మండలంలోని అన్ని గ్రామాల నుంచి పాల్గొన్న పద్మశాలి సామాజిక వర్గం చూపిన భావోద్రేకానికి లోనైన జీవన్ రెడ్డి దాదాపు 50 గ్రామాలకు చెందిన పద్మశాలి సంఘాలకు నిధులు మంజూరు చేశారని చెప్పారు. నందిపేట్ మండలం ఫంక్షన్ హాల్ కు 2 ఎకరాల స్థలం కేటాయించి 1 కోటి రూపాయలు నిధులు మంజూరు చేశారని ఆయన తెలిపారు. తెలంగాణ వస్తే లాభం జరుగుతుందని నేతన్నలు నమ్మారు. కమిట్మెంట్తో ప్రభుత్వం పనిచేస్తుంది. మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో నేతన్నలు చితికిపోవద్దని సీఎం కేసీఆర్ ఆలోచనలతో వస్త్రాలు కూడా కొనుగోలు చేస్తున్నాం. పద్మశాలి సోదరులకు ఏ కష్టం రానివ్వం. ఇది మీ ప్రభుత్వం, దీనిని మళ్లీ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీదే అని జీవన్ రెడ్డి అన్నారు. కొన్ని పనులు జరగలేవు, అయినా కూడా నేను మళ్ళీ మీ దగ్గరికి వచ్చి కడుపులో తలకాయ పెట్టి దండం పెట్టి అమ్మా నన్ను ఆశీర్వదించానంటే మళ్ళీ ఒక తోబుట్టులాగా, ఒక అన్నదమ్ములాగా, మీరు కన్న కొడుకులాగా నన్ను దగ్గరండి నన్ను కడుపులో పెట్టుకొని మళ్ళీ ఆ మెజార్టీని 200 మెజార్టీ
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కమిషన్లకు కక్కుర్తిపడే అభ్యర్థులను ఓడించాలని మాజీ మంత్రి పీసీసీ కోశాధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. మండలంలోని కల్యాపూర్, కూనేపల్లి, బాగపల్లి గ్రామాలలో పర్యటించారు. ఇంటింటా తిరుగుతూ 6 గ్యారంటీ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్టర్లు, లబ్ధిదారుల నుండి కమిషన్లు తీసుకుని పబ్బం గడుపుకునే నాయకులను ఇంటికి పంపాలని అన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ కుమ్మక్కై ప్రజలను, రైతులను నిలువుగా ముంచారని తెలిపారు. మాటలు చెప్పడం కాదు, చేతల్లో చేసి చూపించేందుకు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలను ప్రజల ముందుకు తెచ్చిందన్నారు. మహాలక్ష్మి పథకం పేరిట మహిళలకు నెలకు 2,500 రూపాయలు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 4 నెలల పెన్షన్, 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా, ప్రతి ఏటా 15,000 రైతు భరోసా, 2 లక్షల రైతు బీమా, వరి పంటకు 500 బోనస్, వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000, గృహజ్యోతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్, ఉద్యోగ వృత్తి 4,000 అందజేసి కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుందని సుదర్శన్ రెడ్డి చెప్పారు. 2 పర్యాయాలు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధిని మరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూళ్ళలో టీచర్లు కానీ ప్రిన్సిపల్ కానీ లేక చదువులు చక్కగా చెప్పకుండా చదువుకున్న వాళ్ళ పిల్లలకు ఫీజులు కూడా కట్టకుండా ఏదైతే ఇబ్బంది పడతా ఉన్నారో. ప్రశాంత్ రెడ్డికి మద్దతుగా ప్రవాస భారతీయ కార్మికుల హక్కుల సంఘం నాయకులు కోటపాటి నరసింహానాయుడు ప్రచారం నిర్వహించారు. భీమ్గల్ మండలంలో బడా భీమ్గల్, రూప్లా తాండా, ఎంజీ తాండా, సికింద్రాపూర్, గోనుగుప్పల గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. గల్ఫ్ కార్మికులతో కలిసి మాట్లాడారు. గ్రామాన బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. రైతుల ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వమేనని, మళ్లీ కేసీఆర్ నాయకత్వం రావాలి, ప్రశాంత్ రెడ్డి గెలుపుకై ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు. మంత్రి చేసిన అభివృద్ధి చెప్తూ పనిచేసిన వారికే పట్టం కట్టామని అభ్యర్థించాలని ఆయనకు నాయకులు సూచించారు. ఆయన వెంట ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్యపై సినిమా నిర్మిద్దాం రండి అంటూ డైరెక్టర్ సేనాపతి అన్నారు. నగరంలోని మేరు సంఘంలో నిర్వహించిన సమావేశానికి మేరు సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాచకొండ శ్రీనివాసరావు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఫోరం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, వైస్ చైర్మన్ బుస్సాపూర్ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సేనాపతి మాట్లాడుతూ తన మరణంతో 3,000 గ్రామాలను విముక్తి చేసిన వీరుడు, తన మరణంతో 10 లక్షల ఎకరాల భూములను పేద ప్రజలకు పంపకానికి కారణమైన యోధుడు, తన మరణంతో గ్రామాల్లో వెట్టి చాకిరీని నిర్మూలించిన ధీరుడు అయిన దొడ్డి కొమరయ్యపై సినిమాను నిర్మించనున్నామని అన్నారు. సినిమా బడ్జెట్ 1 కోటి రూపాయలతో నిర్మించనున్నామని, మొత్తం 1000 మంది సహ నిర్మాతలు, ప్రతి జిల్లా నుంచి, అన్ని కులాల మతాల నుంచి కేవలం 30 మంది సహ నిర్మాతలను మాత్రమే తీసుకుని జరుగుతుందని, ప్రతి సహ నిర్మాత కేవలం 10,000 రూపాయలు మాత్రమే ఈ సినిమాకు పెట్టుబడి పెట్టాలని అన్నారు. 380 కాల్స్ రైట్స్, ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, డబ్బింగ్ రైట్స్, ఓవర్సీట్ రైట్స్, డిజిటల్ రైట్స్, ఆడియో రైట్స్ ద్వారా లాభాలు రానున్నాయని వివరించారు. ఇతర వివరాలకు 9866654877 కు 2 ఫోటోస్, బయోడేటా పంపగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ అనిల్, దొడ్డి కొమరయ్య సినిమా నిజామాబాద్ జిల్లా కమిటీ చైర్మన్ చేకంటి గంగాధర్, వైస్ చైర్మన్ బుస్సాపూర్ శంకర్, కన్వీనర్ అల్లుల నారాయణ, కో కన్వీనర్ మంతెన దశరథ్, పల్లికొండ సునీల్, రమేష్ పాల్గొన్నారు. కాబట్టి ఈ సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆ 20% మంది అనేక అడ్డంకులు కల్పించే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి దీనికి అడ్డంకులు కల్పించకుండా సినిమాకి, ఈ సినిమా మాది, ఈ సినిమా బీసీలది, కాబట్టి బీసీ సంఘాలన్నీ కలిసి ఎక్కడ వచ్చినా సరే, ఏ థియేటర్లో ఆడినా సరే మన దగ్గరుండి ఈ సినిమాని నడిపించుకోవాల్సిన అవసరం ఉంది. నవిపేట్ ప్రాథమిక సహకార సంఘంలో వరి కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ కార్యదర్శి మహేష్ గౌడ్ ప్రారంభించారు. నవిపేట్ ప్రాథమిక సహకార సంఘంలో వరి కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ కార్యదర్శి మహేష్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ గ్రేడ్ ధాన్యం 2,203, బి గ్రేడ్ ధాన్యం 2,183 మద్దతు ధరను జిల్లా సహకార సంఘం మరియు పౌర సరఫరాల శాఖ నిర్ణయించడం జరిగిందని ఆయన తెలిపారు. సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని అన్నారు. రైతులు వరి ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా నేరుగా సొసైటీ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యం తరలించాలని రైతులకు సూచించారు. రైతులు నాణ్యతమైన వరి ధాన్యాన్ని తీసుకువచ్చి
తేమ 17% ఉండే విధంగా చూసుకోవాలని రైతులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద వరి ధాన్యం తరలించిన తర్వాత రైతులకు బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డ్, పట్టా పాస్బుక్ జిరాక్స్ తీసుకొని రావాలని సూచించారు. దొడ్డు రకంకు 2203 రూపాయలు మరియు కామన్ రకం సన్నలకు 2183 రూపాయలు మద్దతు ధర పొంది రైతులు ఈ కొనుగోలు కేంద్రాలని నైపేట్ కొనుగోలు కేంద్రాలని సద్వినియోగం చేసుకోవాలని అడవి మామిడిపల్లి గ్రామంలో మహాలక్ష్మి దేవతకు గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బోనాలు సమర్పించారు. ప్రతి సంవత్సరంలాగే ఈ రోజు పండుగ జరిపారు. ప్రతి ఇంటి నుండి 1 చొప్పున బోనాలు తీస్తారు. మహిళలు బోనాలతో అమ్మ ఆలయానికి చేరుకొని మొక్కులు తీర్చుకున్నారు. పాడి పంటలు, గోవు గోద మనుషులు చల్లంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నారు. వీడీసీ అధ్యక్షులు కలేవర్ రాజు, శ్రీకాంత్, రత్నాకర్, సత్యనారాయణ, భూషణ్ తదితరులు పాల్గొన్నారు. మామిడిపల్లి గ్రామంలో మహాలక్ష్మమ్మ పండుగ చాలా ఘనంగా జరుపుకుంటాము ప్రతి ఏటా. ఇక్కడ అందరి ఆయువు ఆరోగ్యాలు, పంటలు, పశువులు అన్నీ సక్రమంగా ఉండి డెవలప్ కావడం కోసం ఎన్నికల కోడ్ నిబంధనల ప్రకారం దర్పల్లి సిఐ సైదా, ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి వాహనాలు తనిఖీ చేపట్టారు. దర్పల్లి మండల కేంద్రంలో మద్దుల్ తాండా క్రాస్ రోడ్డు వద్ద వెహికల్ చెకింగ్ జరిగింది. ఎన్నికల కోడ్లో భాగంగా ప్రతి వెహికల్ ని క్షుణ్ణంగా పరిశీలించారు. 2 వీలర్, 4 వీలర్, లారీ, పలు రకాల వాహనాలపై వస్తున్న వారిని ఆపి బీఎస్ఎఫ్ 4 జవాన్లు, ఎస్ఎస్టీ వారి సహాయంతో వెహికల్లను చెక్ చేయడం జరుగుతుంది. ఉదయం నుంచి సాయంత్రం 3 గంటల వరకు చెకింగ్ చేయడం జరిగింది. వాహనాలలో డబ్బులు, మందులు దొరకలేదు. ఈ కార్యక్రమంలో దర్పల్లి సిఐ సైదా, ఎస్ఏ వంశీకృష్ణారెడ్డి, బీఎస్ఎఫ్ జవాన్లు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని పాటిగల్లిలో మున్నూరు కాపు కులస్తులు కడాల పండుగ వైభవంగా నిర్వహించారు. నగరంలోని పాటిగల్లి మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో కడాల పండుగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ దేవతలకు, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఏడులాగే ఈ ఏడు కూడా కడాల పండుగ నిర్వహించనున్నామన్నారు. మహిళలు ఇంటింట బోనాలు సమర్పించారు. పెద్ద సంఖ్యలో మున్నూరు కాపు కులస్తులు పాల్గొన్నారు. పాటిగల్లి వినాయనాథ్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ ఈరోజు జరుపుతున్నాము. గత మాకు తెలిసిన 30 సంవత్సరాల నుంచి ప్రతి ఏడాది దసరా దీపావళి ముందు ఈ బోనాల పండుగ ఘనంగా నిర్వహిస్తాము. మైనార్టీ ఆత్మీయ సమ్మేళనంలో అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల పాల్గొన్నారు. సంక్షేమంలో అగ్రభాగాన తెలంగాణ రాష్ట్రం ఉందని చెప్పారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల 10-11 డివిజన్ల మైనార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో సంక్షేమంలో తెలంగాణ అగ్రభాగాన ఉంటే ప్రగతిలో నిజామాబాద్ నగరం ముందుందన్నారు. 60 ఏళ్లు విధ్వంసానికి గురైన నిజామాబాద్ నగరం నేడు ఆధునిక హంగులతో ముందుకెళ్తుందన్నారు. మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులు నిర్మించాం. 2014 కంటే ముందు నీటి ట్యాంకర్ల ముందు బిందెలు దర్శనమిచ్చేవి. నేడు ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందిస్తున్నాం. అభివృద్ధి మరియు సంక్షేమానికి లింగభేదం, ప్రాంతీయ భేదం, మతం లేదు. నిజామాబాద్ నగరంలో ప్రతి గడపకు సంక్షేమం అందిస్తూనే ప్రతి డివిజన్ని అభివృద్ధి చేశాం. మీ అందరూ మరోసారి బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తే సంక్షేమం కొనసాగిస్తూనే మరింత అభివృద్ధి చేస్తారని మాట ఇస్తున్నానన్నారు. और मैं जाने के बाद कोई और आएगा और उसके बाद कोई और आएगा, आके अपने अपने बात बोलेंगे तो फैसला तो आपको करना है, कौन सच बोल रहा है, कौन झूठ बोल रहा है और किससे हमारे को फायदा हो सकता है. 2 दिन जरूर सोचना है. हमारा गौर घर के लिए कौन पैसे अच्छा देखभाल कर रहे हैं, कौन से हुकूमत अच्छा कर रहे हैं और हमारा निजामाबाद शहर को किसने सजाया है. ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీతూ కిరణ్, బొడిగం కోమల్, నరేష్, సలీం, ముజాహిద్, ముక్తార్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల సమక్షంలో 500 మంది వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన 500 మంది నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ ఓవైపు ప్రచారం హోరెత్తిస్తుండగా వివిధ పార్టీల నాయకులతో చేరికలతో గులాబీ పార్టీ జోరు మీదుంది.
ప్రతి గడప గడపకు వెళ్లి అభివృద్ధి సంక్షేమంపై చర్చలు జరపాల్సిన తరుణమని ఎమ్మెల్యే గణేష్ బిగాల బీఆర్ఎస్ కార్యకర్తలకు తెలిపారు. అభివృద్ధి సంక్షేమమే మన ప్రభుత్వ లక్ష్యం. నిజామాబాద్ నగరంలో ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు అందించాం. ప్రతి గల్లీలో రోడ్లు నిర్మించాం. మనం చేసిన అభివృద్ధి సంక్షేమ ఫలాలే మనకు శ్రీరామ రక్ష అన్నారు. 2014కి ముందు నిజామాబాద్ ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది ప్రజలకు గుర్తు చేయండన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పాత పథకాలు కొనసాగిస్తూనే కొత్త పథకాలు అమలు చేస్తామన్నారు. సంక్షేమంలో భాగంగా 2016 ఇస్తున్న ఆసరా పెన్షన్లు 5,000కు పెంచుతాం. ఆరోగ్యశ్రీ ద్వారా 15 లక్షల వరకు ఉచితంగా చికిత్స అందిస్తామన్నారు. కేసీఆర్ బీమా ద్వారా ప్రతి ఒక్కరికి బీమా కల్పిస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తని కంటికి రెప్పలా కాపాడుకుంటామని, వారికి ఆపద వచ్చినా అండగా ఉంటామని తెలిపారు. చైనా దేశం ఎంత టెక్నాలజీలో ఉన్నా వాళ్ళకు ఏకైక బాధ ఏంటంటే వాళ్ళ దగ్గర యువత అంతకంతకు రోజు రోజుకు తగ్గిపోతూ ఉంది. వాళ్ళ దగ్గర పెద్ద వయసు వాళ్ళు పెరుగుతూ ఉన్నారు. మరి ఈరోజు ఇంతమంది యువకులు బీఆర్ఎస్ పార్టీలో నా ఆధ్వర్యంలో కలుస్తున్నారంటే మరి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద స్ట్రెంత్ పెరిగినట్టు చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా మీరందరూ యువకులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీతూ కిరణ్, మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సుజిత్ సింగ్ ఠాగూర్, నవీద్ ఇక్బాల్, శిల్పరాజు, రాజేంద్ర ప్రసాద్, మల్లేష్ యాదవ్ తదితరులు ఉన్నారు. హిందూ వాహిని కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని బీజేపీ ముదోల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పవర్ రామారావు పటేల్ డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన దుర్గామాత నిమజ్జనోత్సవంలో భాగంగా హిందూ వాహిని కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. బైన్సా పట్టణ పోలీస్ స్టేషన్లో సీఏ శ్రీనుని కలిసి హిందూ వాహిని కార్యకర్తలపై కారణం లేకుండా పోలీసులు లాఠీలతో దాడి చేశారని, అటువంటి పోలీసులపై కూడా కేసు బుక్ చేయాలని రామారావు పటేల్ డిమాండ్ చేశారు. హిందూ ధర్మానికి, హిందూ వాహిని కార్యకర్తలకు ఎల్లవేళలా తాను మద్దతుగా ఉంటానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు న్యాయవాది రవి పాండే, నగర్ నారాయణ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మల్లేష్, కౌన్సిలర్లు కపిల్ సిందే, రావుల సువర్ణ, పోషెట్టి బాలాజీ, గౌతమ్, పింగ్లే గోపాల్, సర్దార్ తదితరులు ఉన్నారు. పందిమడుగు, దూప్యాతాండ గ్రామాల నుంచి రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సిరికొండ మండలం పందిమడుగు, దూప్యాతాండ గ్రామాలకు చెందిన జడ్పీటీసీ మాన్సింగ్ నాయక్, మాజీ సర్పంచ్ ఎన్జీ నాయక్, బారాస సీనియర్ నాయకులు మహేందర్, మదన్ రాజ్ సహకారాలతో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పందిమడుగు, దూప్యాతాండ సుమారు 50 మంది కాంగ్రెస్ మరియు ఇతర పార్టీ కార్యకర్తలు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో కండువా కప్పుకొని పార్టీలో చేరడం జరిగింది. నేడు డిచ్పల్లి మండలం ఎస్ఎల్జీ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో పందిమడుగు, దూప్యాతాండ సుమారు 50 మంది కాంగ్రెస్ ఇతర పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. చేరిన వారికి పార్టీ కండువా వేసి బీఆర్ఎస్ పార్టీలోకి బాజిరెడ్డి గోవర్ధన్ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ, నిజామాబాద్ రూరల్ పార్టీ ఎలక్షన్ ఇన్ఛార్జ్ గంగాధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. ఖమ్మం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బత్తుల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి డోర్నాకల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డోర్నాకల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ రామచందర్ నాయక్ ప్రకటించాలని కోరారు. భారత రాష్ట్ర సమితి అసమర్థ పాలనను వ్యతిరేకిస్తూ సమర్థవంతమైన భారతీయ జనతా పార్టీ పాలనకు మద్దతు తెలుపుతూ ఈరోజు ముదోల్ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పవర్ రామారావు పటేల్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ భారతీయ జనతా పార్టీలో కుబీర్ మండలానికి చెందిన మాలేగా ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని ముదోల్ నియోజకవర్గంలో విలేకరుల సమావేశంలో బీజేపీ పార్టీ నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్ మల్లారెడ్డి పార్టీలో కష్టపడి పనిచేసిన వారందరికీ తగిన గుర్తింపు ఉంటుందని అన్నారు. టికెట్ రాకపోవడంతో జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రమాదేవి కామెంట్స్పై ఆయన స్పందించారు. లీడర్ల వలన పార్టీకి బలం పెరిగేది లేదని, కార్యకర్తల కృషి, కష్టం మూలంగానే ముదోల్లో పార్టీ బలంగా ఉందన్నారు. పార్టీ 2 సార్లు రమాదేవికి టికెట్ ఇచ్చిందని, జిల్లా అధ్యక్ష పదవి సైతం ఇచ్చినట్లు గుర్తు చేశారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు.
నిజామాబాద్ జిల్లాలో సిఐటియు జిల్లా విస్తృత సమావేశం నిర్వహించడం సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరగబోయే ఎన్నికల్లో పోటీ చేసే అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో కార్మికుల డిమాండ్లు చేర్చాలని కోరారు. క్రైమ్ వార్తలు చూద్దాం. నిజామాబాద్ రూరల్ ధర్మారంబి రహదారిపై యాక్టివా 2-వీలర్ వెహికల్ ని వెనుక నుంచి మద్యం మత్తులో ఉన్న కారు ఢీకొట్టడంతో సంఘటన స్థలంలోని నిజామాబాద్ కేంద్రానికి పవన్ నగర్ కాలనీకి చెందిన బాలు 25 సంవత్సరాలు మృతి. యాక్టివాపై బాలుతో కలిసి వస్తున్న యువతి 108 తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందారు. స్థానికులు కారు డ్రైవర్ని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. యువతి యొక్క వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పుడు ఒక ఆయుర్వేద చిట్కా. ప్రతిరోజు ఉదయం అరగంట, భోజనమైన తర్వాత అరగంట నడవాలి. భోజనం తర్వాత నిద్ర పోకూడదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 30న బాన్స్వాడకు సీఎం కేసీఆర్ రాక. ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ హెలిప్యాడ్ పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించిన శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి. మీరు చూపే ప్రేమ, ఆప్యాయత, అభిమానం నా జన్మలో మర్చిపోలేను. భీమ్గల్ మండల బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన అనంతరం జిల్లాలో ఇప్పటి వరకు 2,76,74,344 రూపాయలు సీజ్. సరైన ధ్రువపత్రాలు సమర్పించిన వారికి 1,74,15,858 రూపాయలు తిరిగి ఇచ్చామని సిపి కల్మేశ్వర్ వెల్లడి. నందిపేట్ మండలంలో విస్తృతంగా పర్యటించిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఆయా ప్రాంతాల్లో ఘన స్వాగతం. పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక. రాష్ట్రం ఏర్పడక ముందు పద్మశాలి కులవృత్తి ప్రమాదంలో ఉండేది. నేడు ఆ కులవృత్తికి కేసీఆర్ ఎన్నో ప్రోత్సాహాలు అందించారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పద్మశాలి ఆత్మీయ సమ్మేళనంలో రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి మద్దతుల వెల్లువ. అభివృద్ధి ప్రదాత వేముల వెన్నంటే ఉంటామన్న బాల్కొండ నియోజకవర్గానికి చెందిన పలు సంఘాల సభ్యులు. కమిషన్లకు కక్కుర్తి పడే అభ్యర్థులను ఎన్నికల్లో ఓడించండి. రేంజల్ మండలంలోని కల్యాపూర్, కూనెపల్లి, బాగపల్లి గ్రామాల్లో పర్యటించి 6 గ్యారంటీ స్కీమ్లను వివరించిన బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి. ప్రగతికి మారుపేరు నిజామాబాద్ నగరం. అభివృద్ధికి చిహ్నాలు ఐటీ హబ్, నూతన కలెక్టరేట్. నగరంలోని 12, 13 డివిజన్లలో ఎన్నికల ప్రచారం చేసిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల సమక్షంలో 500 మంది బీఆర్ఎస్ లో చేరిక. మాపల్లె చారిటబుల్ ట్రస్ట్ నర్సింగ్పల్లి, ఇందూర్, తిరుమల క్షేత్రం వద్ద ప్రకృతి వ్యవసాయం పరిశీలించిన ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు. ప్రముఖ వైద్యులతో కలిసి ప్రకృతి వ్యవసాయ ఆధారిత ధ్యానంతో తయారు చేసిన ఆహారం భుజించిన దిల్ రాజు నరసింహారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఆర్ న్యూస్.